నేను అన్యకాంతం అయ్యిందని నిరూపణ కాలేదు కదా, ఇది ఒక ఆరోపణ వచ్చి నేనంటున్నా దీనికన్నా ముందు ఇప్పుడు ఆ రోజు ఉద్దానంలో ఇబ్బంది పడుతున్నారు ప్రజలు అనేటువంటిది గగ్గోలు పెట్టారు కదా, ఫ్లోరైడ్ బాధితులు వాళ్ళు ఉన్నారు, సరే కిడ్నీ బాధితులు ఉన్నారు, అక్కడ ఇబ్బందులు పడ్డారు, అది ఎవరు సాల్వ్ చేశారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆయన ఆరోపణలు చేసిన తర్వాత వెంటనే సమస్య కూడా పరిష్కారం అయ్యింది. మరి అదే పరిస్థితి ఉద్దానం లాంటి పరిస్థితులు అనేక ప్రాంతాల్లో ఉన్నాయి, ఇప్పుడు వెలుగులోకి వస్తూ ఉన్నాయి కదా, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఎందుకు అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి మరి అక్కడ ఉన్న ప్రజల్ని కాపాడడానికి లేదా అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు హాస్పిటల్కు నోచుకోలేని పరిస్థితులు, ఇంకా డోలీలు కట్టుకొని వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు, మరి వాళ్ళ పరిస్థితులు వాళ్ళ నివాసం ఉండేటువంటి పరిస్థితులు లేకుండా ఉంటే అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను ఆదుకోవాలి. కానీ వీటి ఆరోపణ చేయమనండి, నిరూపణ చేయమనండి, దీన్ని హైలైట్ చేసినంత మాత్రాన మరుగున పడేటువంటి పరిస్థితులు అనేక సమస్యలు మరుగున పడిపోతూ ఉన్నాయి. ఆ సమస్యల మీద ఈ ప్రభుత్వం పోరాటాలు చేయాలని కోరుతూ ఉన్నాం. ఒకవేళ అందులో ఇప్పుడు ఈ భూములకు సంబంధించి నీకు స్పష్టమైనటువంటి ఆధారాలు ఉంటే, మీకు నిజంగా దీని మీద చిత్తశుద్ధి లేదా మీకు ఒక దమ్ము ధైర్యం అనేది ఉంటే ముందుకు రండి, నిరూపించండి, చట్ట ప్రకారం నిరూపించండి. అబ్జర్వ్ చేసలేదు